ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ అలాగే సిచ్యుయేషనల్ సెంటెన్సెస్ కూడా ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, పొడుపు కథలు. పొడుపు కథలను ఇంగ్లీష్లో రిడిల్స్ అంటారు, రిడిల్స్. నెంబర్ 2, తాటి ముంజలు. తాటి ముంజలను ఇంగ్లీష్లో పామైరా ఫ్రూట్స్ అంటారు, పామైరా ఫ్రూట్స్. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, సినిమా 6 గంటలకి మొదలు కానుంది. నెంబర్ 2, నిన్న ఆఫీస్లో చాలా పని ఉంది. సో ఈ 2 తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. బ్యాడ్ మౌత్ అంటే ఎదుటి వాళ్ళ గురించి వెనకాల చెడుగా చెప్పడం. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఆమె నీ గురించి చెడుగా చెప్పుద్ది. షీ బ్యాడ్ మౌత్స్ యూ, షీ బ్యాడ్ మౌత్స్ యూ. మీరు లేనప్పుడు వాళ్ళు మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. దే ఆర్ బ్యాడ్ మౌతింగ్ యూ వెన్ యు ఆర్ నాట్ హియర్. దే ఆర్ బ్యాడ్ మౌతింగ్ యూ వెన్ యు ఆర్ నాట్ హియర్. ఇప్పుడు దీనికి రిలేటెడ్గా కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఆమె అందరికీ వినబడేంత గట్టిగా మాట్లాడింది. షీ స్పోక్ లౌడ్ ఇనఫ్ టు బి హర్డ్ ఆల్. షీ స్పోక్ లౌడ్ ఇనఫ్ టు బి హర్డ్ ఆల్. అతను ఆమె నోరు మూయించడానికి ప్రయత్నించాడు, లేదా అతను ఆమె మాట్లాడకుండా చేయడానికి ప్రయత్నించాడు. He tried to muzzle her voice. He tried to muzzle her voice. Muzzle అంటే అర్థం మూతిని కట్టేయడం, అంటే కుక్కలకి అవి మూతి కట్టేస్తుంటారు కదా, మరియు మాట్లాడకుండా ఆపడం. ఆమె మాటలు విని ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు. Hearing her words, neighbors came. Hearing her words, neighbors came. ఆమెకి ప్రతి ఒక్కటి తెలుసు. She knows each and everything. She knows each and everything. ఆమె మొండిగా ఉంటే నువ్వేం చేస్తావు? What will you do if she is stubborn? What will you do if she is stubborn? ఆమెకి మతి చలించింది. She became insane. She became insane. మీరు ఇన్సేన్ ప్లేస్లో మ్యాడ్ కూడా అప్లై చేసుకోవచ్చు. కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది. సో ఇలాంటి మాటలు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా. ఇఫ్ యూ డివల్జ్ ఇట్ విల్ రికాయిల్ అగైన్స్ట్ యూ. ఇఫ్ యూ డివల్జ్ ఇట్ విల్ రికాయిల్ అగైన్స్ట్ యూ. నాకింకా పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్. ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్. ఇంత తెలివి తక్కువ పని చేసినందుకు నా మీద నాకే కోపంగా ఉంది. I'm angry with myself for having made such a foolish thing. I'm angry with myself for having made such a foolish thing. ఇది సమ్మర్ కదా, సో ఎండకి సంబంధించిన కొన్ని సిచ్యుయేషనల్ సెంటెన్సెస్ చూద్దాం. అతనికి ఎండ కొట్టేసింది, దీన్నే వడదెబ్బ తగిలింది అని కూడా అంటారు కదా. He was exposed to the sun. He was exposed to the sun. లేదా He got sunstroke. Sunstroke అంటే వడదెబ్బ. ఎండలో తిరగడం వల్ల అతని మొహం పీక్కుపోయింది. His face was drawn due to going about in the sun. His face was drawn due to going about in the sun. అతను వచ్చేటప్పటికి ఎండెక్కింది. It was late in the day when he arrived. It was late in the day when he arrived. ఈరోజు బాగా ఎండగా ఉంది, బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హాట్ టుడే. ఐఎమ్ అఫ్రైడ్ టు గో అవుట్. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హాట్ టుడే. ఐఎమ్ అఫ్రైడ్ టు గో అవుట్. ఎండాకాలంలో అడ్డమైన గడ్డి తింటే జబ్బు చేస్తుంది. ఇఫ్ యూ ఈట్ ఎనీథింగ్ దట్ యు కేమ్ అక్రాస్ ఇన్ ద సమ్మర్ యూ విల్ గెట్ ఇల్. If you eat anything that you came across in the summer, you will get ill. అతను ఏం తిన్నా ఏమీ కాదు, అతనిది గట్టి ప్రాణం. Whatever he eats
doesn't make him sick. He has a strong hold on life. Whatever he eats doesn't make him sick. He has a strong hold on life. ఎండకి అతని ముఖంలో జీవం లేదు. ఎండలో తిరిగితే ఎవరి ఫేస్ అయినా సరే జీవం లేకుండా డల్గా అయిపోతుంది కదా. There is no vitality in his face due to the sun. There is no vitality in his face due to the sun. నువ్వు నల్లబడ్డావు. You have turned dark. You have turned dark. ఇప్పుడు ఒక చిన్న మీనింగ్ నేర్చుకుందాం. Get on. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. దీని అర్థం మంచి సంబంధం కలిగి ఉండడం. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతను అందరితోనూ మంచి సంబంధాలు కలిగి ఉంటాడు. He gets on with everyone. He gets on with everyone. అతనికి మేనేజర్తో మంచి సంబంధం కలిగి ఉన్నా మేనేజర్ అతనికి కనీసం సహాయం చేయడు. Though he gets on with manager, manager doesn't even help him. Though he gets on with manager, manager doesn't even help him. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు క్లాసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.